అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రత్నకుమారి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం. ఫస్ట్ ధ్యాన పరిచయం అంటే నేను శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు అక్కడ బాలకృష్ణ గారని 3 పిరమిడ్లు పెట్టి బల్ల ఏసి దుప్పటేసుంది. ఉచితంగా ధ్యానం నేర్పబడనని బోర్డు పెట్టారు. హ్మ్. ఉచితంగా ఇంట్లో తెలుసుకుందాం ధ్యానం అంటే అప్పటికే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి లోపలికెళ్ళి కూర్చుంటే ఒక 10 నిమిషాలు చేపిచ్చారు. బయటకొచ్చిన తర్వాత "ఏంటి బాబు బాగుంది ధ్యానం బాగుంది గానీ మరి మా ఊరు చాలా దూరం గదా! ఖమ్మం అవతల. మరి ఎట్లా?" అన్నాను. అంటే "మీకు దగ్గరలో నల్లజాల సరోజ గారున్నారని" ఆవిడ నంబర్ ఇచ్చారు. హ్మ్. ఆ నంబర్ తీసుకొచ్చిన దగ్గర నుంచి మేడంకి ఫోన్ చేయడం. "మేడం బయ్యారం రావాలి మీరు ధ్యానం నేర్పించాలా?" అంటే "వస్తా అమ్మా వస్తా" అన్నారు. తర్వాత వెంకటేశ్వరరావు గారిది లాయర్ వెంకటేశ్వరరావు గారిది హ్మ్. ఆర్టికల్ పడింది. దాంట్లో నంబర్ ఉంది. ఆ నంబర్‌కి ఫోన్ చేసి ఇల్లేందన్నారుగా దగ్గరేగా అని చేశాను. చేస్తే ఆయన వస్తన్నారు. "సార్ రండి సార్ బయ్యారంలో ధ్యాన ప్రచారం చేయాలి. మనం అందరికీ ధ్యానం నేర్పాలి. చాలా బాగుంది సార్ నేను కాళహస్తిలో నేర్చుకొచ్చానని" చెప్పాను. "సరే అమ్మా వస్తా" అని చెప్పి వచ్చారు. ఆ సార్ వచ్చారు. ఇంకొక ఆయన్ని తీసుకొనొచ్చారు. 2 చాట్ల 10 మందిని 2 చాట్ల కూర్చోబెట్టి వాళ్ళందరికీ పరిచయం చేపిచ్చాను. అట్లా ధ్యాన ప్రచారం మొదలైంది. హ్మ్. సో, మరి మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు మేడం? నేను పుట్టిన దగ్గర నుంచి శాకాహారినేనండి. ఓకే. నేను మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్యలు ఎవ్వరూ మాంసం తినరుగం మేము చానాళ్ళు హ్మ్. బ్రాహ్మణ కుటుంబంగా ఉన్నాం. తర్వాత మా అన్నయ్య పెళ్ళైన తర్వాత ఒక అన్నయ్య ఫ్రెండ్స్‌తో ఒక అన్నయ్య నేర్చుకున్నారు. మా అక్క చిన్నప్పుడే నేర్చుకుంది అమ్మమ్మ గారింటి దగ్గర. నేను, మా అమ్మ మాత్రం అలాగే ఉన్నాము. హ్మ్. అయితే కాన్పులైనప్పుడు మాత్రం మా అమ్మ బలవంతంగా కోడిగుడ్లు కొన్ని రోజులు తినిపించింది. తర్వాత మానేశాను. అలా నేను పూర్తిగా శాకాహారినే గానీ పెళ్ళైన తర్వాత నా భర్తకు వండి పెట్టాల్సొచ్చింది. వాళ్ళు పూర్తిగా బాగా వారానికి 5 రోజులు ఉండాలి మాంసం వాళ్ళకి. హ్మ్. తప్పనిసరి అయ్యి ఒక 2 సంవత్సరాల దాకా పాపం మా తోటి కోడళ్ళు, బావ కూతుళ్ళు వాళ్ళే వండి పెట్టారు. తర్వాత నాకు తప్పలేదు నేర్చుకున్నాను, వండి పెట్టాను. పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు రాజ్యలక్ష్మి గారొచ్చినప్పుడు ఆవిడ "ఇంకా వండి పెడుతున్నావా నువ్వు" అన్నారు. "ఏంటి మేడం" అంటే "అవునమ్మా తెచ్చినోళ్ళు, వండినోళ్ళు, వడ్డించినోళ్ళు అందరూ తినేవాళ్ళు అందరూ పంచుకోవాల్సిందే ఆ కర్మనన్నారు." ఇంక అనౌన్స్ చేసేసా మా ఇంట్లో. నేను మాంసం వండను, గుడ్లు వండను మన ఇంట్లో. అంటే ఇంక వాళ్ళు ఏమి రియాక్షన్ లేదు. హ్మ్. ఎందుకంటే నేను ముక్కు మూసుకొని తెడ్డు తిప్పేదాన్ని గదా! హ్మ్. అందుకని వాళ్ళ రియాక్షన్ ఏమి లేదు. అట్లా ఆయన ఇంట్లో మాత్రం ఇంతవరకు వండటం 14 సంవత్సరాలయింది వండలేదు. సో, వండడం గూడా మానేశారనమాట. మానేశాను. ఓకే. సో, అంతకు ముందు హ్మ్. మీ ఆలోచన విధానము, హ్మ్. మీరు శుద్ధ సాత్వికంలోకొచ్చినంక అంటే ధ్యానం చేస్తూ ఇంకా ఎగ్గుతో సహా మానేసి ఉన్నప్పుడు, హ్మ్. వండడం గూడా మానేసినప్పుడు మీ ఆలోచన విధానము, మీలో వచ్చిన మార్పులేంటి? నా ఆలోచన విధానం ధ్యానం చేసిన తర్వాతే పత్రి సారు ప్రసంగాలు మొత్తం 1కి 4 సార్లు వినేదాన్ని. హ్మ్. ఆయన చెప్పినయి మొత్తం చాలా వరకు ఆచరణలో పెట్టేటప్పటికి నా మనసు ప్రశాంతత అయిపోయింది. ఇంకా ఎప్పుడూ మనసు నా దగ్గర నేనే ఉండటం. ధ్యానం అంటే వేరే చేసేటివి తక్కువ గానీ, నా దగ్గర నేనే ఉండి, నాతో నేనే మమేకం అయిపోయినట్టుగా మంచి మాట్లాడుతున్నానా, చెడు మాట్లాడుతున్నానా, మంచి పని చేస్తున్నానా, చెడు పని చేస్తున్నానా, ఇట్లా ఆలోచిస్తూ మంచి వైపుకి ఎవరిని కూడా దూషించకుండా మంచి ప్రవర్తనతో ఉండడం అలవాటయిపోయింది. మారిపోయింది. ఓకే. అదివరకు ఎవరినైనా కోపం వచ్చినప్పుడు కోప్పడేదాన్ని. కానీ ఆ కోపం కూడా లేదు మేడం అట్లా. ఈ జీవహింస వలన కర్మ హ్మ్. అనేది చుట్టుకుంటుందా? హ్మ్. జీవహింస ఎందుకు చేయకూడదంటే, ఆటిని క్రూరంగా చంపటం ఒక పెద్ద పాపమే గదా! ఆ హ్మ్. పాపంతో మనకు రోగాలొస్తాయి గదా! ఆ రోగాలను మళ్ళా హాస్పిటల్‌కెళ్ళి వయసులో ఉండంగా సంపాదించుకుంటారు. ముసలితనంలో అన్నీ హాస్పిటల్‌కి పెడతారు. హాస్పిటల్‌కి పెట్టేసి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని, ఆరోగ్యం పాడు చేసుకొని, హాస్పిటల్‌కెళ్తే అయి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ మందులన్నీ కూడా. దాంతో ఇంకా ఇంకా ఒక జబ్బుకు పోతే ఇంకో జబ్బొచ్చేస్తది. అందువల్ల జీవహింస మంచిది గాదు. సో, ఎవరికైనా మీరు శాకాహారం గురించి చెప్పాలి అనుకుంటే అసలు హ్మ్. ఏం ముఖ్యంగా నేనంటే ఏంటి, నాదంటే ఏంటో తెలుసుకుందాం. మానవులందరూ తెలుసుకోవాలి తప్పనిసరిగా. నేను అంటే శ్వాసే. నాది అంటే శరీరమే. ఈ శరీరం అనే కార్‌లో శ్వాస అనే డ్రైవర్ వచ్చి 2 కనుబొమ్మల మధ్య కూర్చున్నాడు. అక్కడే ఎందుకు కూర్చున్నాడంటే 2,72,000 నాడులకి కేంద్రం. అక్కడ కూర్చొని బొడ్డు వరకు ప్రయాణిస్తాడు. బొడ్డు దగ్గర నుంచి మళ్ళా ముక్కు పైభాగానికి ప్రయాణిస్తాడు. అలా ఒక్క రోజుకి 21,600 సార్లు తిరుగుతాడు ఆ డ్రైవర్. ఆ డ్రైవర్ పేరే ఆత్మ. ఈ ఆత్మ యొక్క సొంత గుణాలు ప్రేమ, పవిత్రత, శాంతి, దయ, కరుణ, జాలి. ఈ ఆత్మలో భాగాలు మనస్సు, బుద్ధి, సంస్కారాలు. మనస్సు ఒక్క నిమిషానికి 60 ఆలోచనలు చేస్తది. కోపంగా ఉన్నప్పుడు 80 కూడా చేస్తది మనకు తెలుసు.
బుద్ధి అనేది నిర్ణయించే శక్తి బుద్ధికుంది. ఇంకా సంస్కారాలు, మంచి చెడు సంస్కారాలు అందరిలో ఉన్నాయి. అయితే మన పూర్వీకులు ఒక 2 తప్పులు చేశారు. ఆ 2 తప్పుల వల్ల మన అందరి జీవితాలు కూడా అస్తవ్యస్తం, గందరగోళం అయిపోయినాయి. ఆ 2 తప్పులేంటంటే రాక్షసుల ఆహారం, రాక్షసుల గుణాలు లాగేసుకున్నారు. రాక్షసుల ఆహారం అంటే కోడిగుడ్డుతో సహా నాన్ వెజ్ మొత్తం రాక్షసుల ఆహారం. రాక్షసుల ఆహారం అని ఎందుకంటున్నానంటే మనందరం కూడా 84 లక్షల జీవరాశుల్లో పుట్టి, మరణించి మానవ జన్మకొస్తాం. ఇప్పుడు మన ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉందనుకోండి, పిల్లి గాని, కుక్క గాని, ఆవు గాని, అవి మన ఆలోచనలను పసిగడుతూ, మన ప్రవర్తన గమనిస్తూ, మన మాట తీరు గమనిస్తూ, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో గమనిస్తూ, అవి ఈ జన్మ అయిపోయాక తర్వాత జన్మలో మానవుడిగా పుడతాయి. అంటే ఇప్పుడు మనం అందరం కూడా కోడి జన్మ, గొర్రె జన్మ, మేక జన్మ, పంది జన్మ, ఆవు జన్మ అన్నీ ఎత్తుతాం. చేప జన్మ, రొయ్య జన్మ ఎత్తుతాం కాబట్టి అవన్నీ మనకి తమ్ముళ్ళు చెల్లెళ్ళే గదా! మరి తమ్ముళ్ళని చెల్లెళ్ళని చంపడం తప్పే గదా! అలాగే మరి మా ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. భూమి మీద పుట్టిన ప్రతి ఆత్మ గొప్ప ఆత్మ అని చెప్పారు. అందరం గొప్పవాళ్ళమే. ఎవరు తక్కువ గాదు, ఎవరు ఎక్కువ గాదు. ఎవ్వరు శిష్యులు లేరు. అందరూ గురువులే. అలాంటి ఆత్మే పరబ్రహ్మం, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం అని చెప్పారు. అది మరి దేవాలయం లాంటి దేహంలో ఈ చచ్చిన శవాలను వేయొచ్చా? తమ్ముళ్ళు చెల్లెళ్ళని చంపడం ఒక తప్పు. వాటిని ఉడకబెట్టి ఆ శవాలను తెచ్చి పొట్టలో వేయటం ఒక తప్పు. మరి మనం పొట్టలో వేస్తున్నామంటే దేవాలయంలో వేసినట్టే కదా! మరి మనం చనిపోతే ఊరు బయటికి తీసుకెళ్ళి కాలేస్తారు, పొడిచేస్తారు. మరి వాటిని మన పొట్ట ఏమన్నా శ్మశానం కాదు కదా! కాబట్టి వాటిని చంపడం ఒక కర్మ పట్టుకుంటుంది. వాటిని పొట్టలో వేసుకోవడం పెద్ద కర్మ అవుతుంది. మన తమ్ముళ్ళని చెల్లెల్ని చంపుకోవడం మనకు న్యాయమేనా? ధర్మమేనా? ఆలోచించండి. న్యాయబద్ధంగా ఆలోచించండి. కాబట్టి అలా అది మరి రాక్షసుల గుణాలంటే కోరిక. చిన్న కోరిక పుడుతుంది. ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది. కోపం వస్తే నోటికి తాపం వస్తుంది. అదే పాపం. అదే కర్మ. ఆ కర్మ కోసం మళ్ళీ జన్మ. పోయిన జన్మలో చేసిన పాప పుణ్యాలు ఈ జన్మలో కష్ట సుఖాలు. ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలు వచ్చే జన్మలో కష్ట సుఖాలు. మన కర్మని, మన కష్ట సుఖాలను మనమే తెచ్చుకుంటున్నాం గానీ ఏ దేవుడు ఇవ్వట్లా. కాబట్టి మనం ఇప్పుడు రాక్షసుల ఆహారం, రాక్షసుల గుణాలు వీళ్ళకి ఇచ్చేద్దామా? ఉంచుకుందామా? ఇచ్చేద్దాం. ఇచ్చేయాలంటే ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి, నేను పీల్చే గాలిని, వదిలే గాలిని. మరి పీల్చే గాలిని, వదిలే గాలిని ఆత్మ అన్నాం. మరి ఉన్న గాలి మొత్తం పరమాత్మ అందాం. ఎందుకంటే అందరం అందులో పిలుస్తున్నాం కాబట్టి. నేను ఆత్మని, నాకు పరమాత్మ తోడున్నాడు. ఇదంతా డ్రామా. మరి ఈ డ్రామా ఏర్పాటు చేసింది ఎవరంటే గాడ్. జీఓడి. జీ అంటే జనరేటరు, ఓ అంటే ఆపరేటరు, డి అంటే డైరెక్టర్ అంటారు, డిస్ట్రాయర్ అంటారు. ఇంతవరకు తెలుసుకున్న తర్వాత ఇంకొక 4 వస్తువులు సంపాదించుకుందాం. ఆ 4 వస్తువులు ఏంటంటే లక్ష్మీనారాయణుడు అంటాం, విష్ణువు అంటాం. ఆయనకి 4 చేతులు, 4 వస్తువులు ఉంటాయి. శంఖము, చక్రము, తామర పుష్పం, గద ఉంటాయి. శంఖం అంటే శబ్దం. శబ్దం అంటే గొంతు. మరి గొంతులోంచి శబ్దం వస్తుంది కాబట్టి. నోరు అంటే సరస్వతీదేవి, మాటలు వస్తున్నాయి కాబట్టి. నోట్లో ఉన్న 32 బీజాక్షరాలు. అందులోంచి బీజాక్షరాలు లేకపోతే మాట రాదు కాబట్టి. అందులోంచి వచ్చే మాట ఎట్లా ఉండాలంటే ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి. ఎదుటి మనిషిని సంతోషపెట్టేలా మాట్లాడాలి. ఈ 2 పాయింట్స్ బాగా అలవాటైపోతే మన దగ్గర శంఖం ఉన్నట్టే. శంఖం సంపాదించుకున్నట్టే. అలాగే చక్రం. చక్రం అంటే మన తప్పులు మనం వెతుక్కుంటూ, మనల్ని మనం విమర్శించుకుంటూ, చేసిన తప్పులు చేయకుండా సరిచేసుకుంటూ, ఎదుటి వారిలో తప్పులు వెతికే పాడు బుద్ధికి చోటివ్వద్దు. వాళ్ళ తప్పులు ఎతుకుతున్నామంటే వాళ్ళ కర్మంతా మనకొచ్చేస్తది. కాబట్టి వాళ్ళ తప్పులు ఎతకొద్దు. తప్పులు వెతికే పాడు బుద్ధికి చోటివ్వద్దు. అలా శంఖం, చక్రం సంపాదించుకున్నాక ఇంకా తామర పుష్పం. తామర పుష్పం నీళ్ళల్లో ఉంటుంది, బురదలో ఉంటుంది. నీళ్ళని అంటదు, బురదని అంటదు. నీళ్ళని, బురదని అంటకుండా తామర పుష్పం ఎలా ఉందో మనం కూడా జీవితంలో అలా ఉండాలి. ఎలా ఉండాలి? నిశ్చింతగా, నిమిత్తంగా. ఎలాగంటే హాస్పిటల్‌లో నర్స్ ఉంటుంది. పేషెంట్‌ని చాలా బాగా చూసుకోగలుగుద్ది. అర్ధరాత్రి అయిన ఇంజెక్షన్ ఇస్తది, టాబ్లెట్లు ఇస్తది, బాగా చూసుకుంటది. కానీ పేషెంట్ చచ్చిపోతే ఏడుస్తదా? ఏడవదు కదా! అంటే నిశ్చింతగా, నిమిత్తంగా ఉంటది. అలాగే మన జీవితాల్లో కూడా ఏది జరిగినా కూడా మన మంచికే జరుగుతుంది. ఇదంతా గాడ్ యొక్క డ్రామా. భగవంతుడి డ్రామా. ఆ డ్రామా ప్రకారం నడిచిపోతుంది. మనం కూడా నిశ్చింతగా, నిమిత్తంగా ఉండడానికి ప్రయత్నించగలిగితే దిగులు పడకుండా, ఆవేదన పడకుండా, ఓకే. బాధలు పడకుండా, దుఃఖాలు పడకుండా, ఏదైనా మన చేతిలో లేదు అని చెప్పి అలా ఉండగలిగితే మన దగ్గర తామర పుష్పం ఉన్నట్టే. ఆ సిస్టర్ లాగా నిశ్చింతగా, నిమిత్తంగా ఉండాలి. సో, ఈ స్థితప్రజ్ఞత ఇదంతా రావాలి అంటే శాకాహారిగా ఉండాలి. ధ్యానం జేయాలి. అంతే. ఓకే. సో, మీరు మరి శాకాహార ర్యాలీలో పాల్గొన్నారా మేడం? నేను 2013లో పిరమిడ్ కట్టించాము. నేను 2011లో విశాఖపట్నంలో ధ్యానం సేతు విజ్ఞానంలో కూర్చున్నప్పుడు అసలు నేనెందుకున్నాను భూమి మీద అని అడిగాను. అడిగితే లోపల నుంచి ఆత్మ చెప్తుంది. ఆత్మని కూడా నాకు తెలీదు. భూమికి బహుమతి ఇవ్వాలి అని వినపడింది. ఆశ్చర్యం అనిపించి ఆ క్లాస్ అయిపోయిన తర్వాత బాలకృష్ణ గారిని అడిగాను.
అవునమ్మా, ఆత్మనేమో బూజు పట్టించి తుప్పు పట్టిస్తున్నాము, మనసు వరకే వెళ్ళి మాయలో పడిపోతున్నాం మనం. ఆత్మ చెప్పిందంటే కరెక్టే అన్నారు. అంటే మరి ఇప్పుడు కట్టించాలా సార్ అన్న. అది నీ ఇష్టం, నీ ఆత్మని అడిగావు, నీ ఆత్మ చెప్పింది, ఇప్పుడు నీ ఇష్టం అన్నారు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు, డబ్బులు ఇవ్వనన్నారు. అప్పుడు సరోజ మేడం గారిని రమ్మన్నాను. మా వారికి పిరమిడ్ తెలియదు, పిరమిడ్ ధ్యానం గురించి తెలియదు, చెప్తారా మేడం అంటే వచ్చారు, చెప్పారు. ఎంతసేపు 3 గంటలు చెప్పినా కూడా మా వారు మాకు ఇష్టం లేదండి అన్నారు. ఆవిడ ఇంటికి వెళ్తా వెళ్తా మా ఆయన కూడా ప్యూర్ సోలే, కట్టేస్తావులే ఏం భయపడకన్నారు. అలా నేను ధైర్యం చేసి ఏం డబ్బులు లేవు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా కూడా రామారావు గారిని ఎప్పుడొస్తున్నారు సార్ మా ఇంటి మీద పిరమిడ్ కట్టాలని చెప్పేదాన్ని. 2013లో ఆయన వచ్చారు. ప్లాన్ చేశారు, పిరమిడ్కి ప్లాన్ చేశారు. అమ్మ మరి ఇప్పుడు డబ్బులు కావాలి కదా అంటే, సరే ఎక్కడో బదులు తెచ్చి ఇచ్చేశాను. ఇంకా అప్పుడు ధ్యానంలో కూర్చుంటే గాజులు ఉన్నాయి కదా అంటుంది. గాజులు బ్యాంకులో పెట్టాను. ఆ డబ్బులతోటి ఇసుక అన్నిటికీ ఫోన్ నెంబర్లు తీసుకుని, ఇసుక కావాలంటే, సిమెంట్ కావాలంటే అన్నిటికీ ఫోన్ నెంబర్లు తీసుకుని ఫోన్లు చేసి చక్కగా తయారైపోయింది. పిరమిడ్ తయారై ఓపెనింగ్ కూడా వాళ్ళే వచ్చారు. సో, ఆ పిరమిడ్ ఓపెనింగ్ టైంలో ర్యాలీ గూడా తీశారు. ఓపెనింగ్ టైంలో తీయలేదు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం 2013 నుంచి 10 సంవత్సరాలు పిరమిడ్ పుట్టినరోజు, నా పుట్టినరోజు, ఇల్లు పుట్టినరోజు. హ్మ్. నవంబర్ 22 పిరమిడ్ పుట్టినరోజు, సెప్టెంబర్ 3 నా పుట్టినరోజు, మార్చి 22 ఇల్లు పుట్టినరోజు. ఈ 3 సార్లు ప్రతి సంవత్సరం 3 సార్లు శాకాహార ర్యాలీలు చేశాను. చుట్టుపక్కల ఇల్లెందు, ఖమ్మం, భద్రాచలం అన్ని ఊళ్ళ నుంచి వచ్చేవారు. అంతా 89 మంది 90 మంది అయ్యేవారు. భోజనాలు పెట్టేవాళ్ళం. ఒక సంవత్సరం అయితే 7-9 గ్రామాలు తిరిగాం ఎండలో కూడా. ఎలా తిరిగారు? ఎలా ప్రారంభించారు? ఏం స్లోగన్స్ చెప్పారు? స్లోగన్స్ శాకాహారం అమృతాహారం అని, మాంసాహారం పాపాహారం అని, అలాంటి స్లోగన్స్ అన్నీ చెప్పాను. అందరూ స్లోగన్స్తో అరుస్తూ బ్యానర్స్ పట్టుకుని ముందల వెళ్ళేవాళ్ళం. అందరూ టోపీలు పెట్టుకునేవాళ్ళం. ఇంటి దగ్గరే బయలుదేరి ఇంటి దగ్గర నుంచి కాలినడకన వెళ్ళిపోయి ఊరు దాటిన తర్వాత జీబులు ఎక్కేవాళ్ళం. అక్కడి నుంచి మళ్ళీ వేరే ఊరు రాగానే దిగడం, మళ్ళీ ఆ ఊర్లో స్లోగన్స్ చెప్పడం, తిరగడం. అలా 9 గ్రామాలు తిరిగాం. తండాలు, మా మండలం బయ్యారం మాది మండలం, మహబూబాబాద్ జిల్లా మాది. ఆ మండలంలో ఎక్కువ తండాలు ఉన్నాయి, లంబాడి తండాలు. ఆ తండాలన్నిటిలో కూడా తిరగాలని అట్లా ఆలోచించాము. ఇప్పుడు కూడా నా మనసు ఎప్పుడు పగలు రాత్రి కూడా అన్ని తండాలలో పిరమిడ్లు ఏర్పడాలి, వాళ్ళకి పిరమిడ్ ధ్యానం అందాలి, శాకాహారం అందాలి అనేది నా కోరిక. సో, మరి చాలామంది అంటారు కదా మేడం, నాకైతే ఇష్టం లేదు. హ్మ్. కానీ మా పేరెంట్స్ బలవంతం కోసమో, ఈ ఊర్లో అసలు నేను తింటున్నాను అంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? శాకాహారం దొరుకుతుందని తింటున్నారంటే వీళ్ళు తింటేనే కదా వాళ్ళు కోసేది. హ్మ్. అట్లా అనమాట. శాకాహారం యొక్క విలువ సాత్విక ఆహారం కదా. ఆ ఆహారం ఇప్పుడు షావుకారులు ఉంటారు, వాళ్ళు మాంసాహారం తినరు. వాళ్ళని తిట్టినా, మొహాన్ని ఊడ్చినా కూడా రోషం తెచ్చుకోరు, వ్యతిరేకంగా పోరు, ఆవేశం తెచ్చుకోరు. అంటే సాత్విక ఆహారం తింటే సాత్వికంగా ఉంటారు, స్నేహభావంగా ఉంటారు, తట్టుకుంటారు, సహనంతో ఉంటారు. కాబట్టి శాకాహారం అమృతాహారం, శాకాహారంతోనే ఉండాలి. అదే మాంసాహారం తినేవాళ్ళు మరి ఉద్రేకం, ఆవేశం, తొందరపాటు ఉంటుంది. కోడి అట్లా పురుగు వెళ్తుంటే టక్కని పొడుసుద్ది. అలాగే వీళ్ళు కూడా మాటలతోటి పొడిచేసి అందరినీ బాధ పెడతా ఉంటారు. అలాగే ఇప్పుడు శాకాహారం తింటే బెండకాయలు తింటే బెండకాయ గింజలు పెడితే మళ్ళీ మొక్కలు వస్తాయి. అదే గొర్రెని చంపేస్తే గొర్రె కాలు పాతి పెడితే గొర్రె రాదు కదా. మరి వాటిని చంపేయటం పెద్ద పాపం కదా. పాపం అవి కూడా మనలాంటి మూగజీవులే కదా, వాటిని మాట రాదు పాపం. వాటిని మూగజీవుల్ని మనం చంపి తినటం ఎంత మహా పాపమో అర్థం చేసుకోండి, ఆలోచించి. అవి కూడా మనకు ఎలాంటి బాధ కలుగుద్దో వాటికి అది అలాగే బాధ కలుగుతుంది. అది నిద్రపోతుంది, ఆకలి ఉంటుంది, వాటికి నిద్ర ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. వాటిని చంపటం అనేది వాటిని బిడ్డల్లాగా చూసుకోవాలి. మనం శాకాహారాన్ని, మూగజీవాలన్నింటినీ ప్రేమిద్దాం, మూగజీవాలని రక్షిద్దాం. ఈ జన్మ వచ్చినందుకు మనందరం శాకాహారులు అవ్వాలి, మూగజీవాలను రక్షించాలి. అది స్వేచ్ఛగా ఉండాలి, మనం బతకాలి, వాటిని బతకనివ్వాలి. అది ముఖ్యమైనది. ఇప్పుడు మాంసాహారం తింటే 72 గంటలు జీర్ణం కాదు. ఉదయం తింటారు, మళ్ళీ సాయంత్రం తింటారు, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసనాడు తింటారు. ఇంకా దానికి జీర్ణం అయ్యే టైం ఎక్కడ ఉంటుంది? ఈ 3 పూటలు ఇవి కలిపేసి అక్కడ బూజు పట్టేసి బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు తయారైపోయి ఏ పార్ట్ పాడైనా కూడా వాటి వల్లే అవుతుంది. కిడ్నీలు పాడైనా, లివర్ పాడైనా, గాల్ బ్లాడర్ పాడైనా, గాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చినా, మరి ఆయాసం వచ్చినా, ప్రతి దానికి కూడా అదే కారణం. వేరే శాకాహారం తింటే హాయిగా 12 గంటల్లో జీర్ణం అయిపోద్ది అద్భుతంగా. శాకాహారం తిందాం, ఆరోగ్యంగా ఉందాం. అమృతాహారం తిందాం, ఆరోగ్యంగా ఉందాం. మాంసాహారం పాపాహారం, మాంసాహారం పాపాహారం, అలాగే పాపాహారం నరకాహారం, నరకం వస్తుంది. మరి పాపాహారం అటు పాపాహారం అవుతుంది, ఇటు పాపాలు వస్తాయి, అటు డబ్బులు ఖర్చు అవుతాయి. ఇప్పుడు శాకాహారం తింటే డబ్బులు ఖర్చు కావు,
అన్నీ మంచిగా ఉంటాయి. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతంగా ధ్యానం చేసుకుంటూ శాకాహారం జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో చక్కగా థ్యాంక్ శాకాహారం యొక్క ప్రాముఖ్యతని, అది తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా ఎలా ఉంటామని చక్కగా తెలియజేశారు. నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. మేడం. సో విన్నారు కదండి, అమృతాహారం గురించి ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.